అందరికీ నమస్కారం. కథ సాగర సమీరం. సమయం సాయంత్రం 6 గంటలవుతుంది. సాగర్ సముద్ర తీరాన నుంచుని ఉప్పెనగా ఉప్పొంగుతున్న కన్నీటి కడల్ని అతి కష్టంతో అడ్డుకట్ట వేస్తూ దుఃఖాన్ని దిగమింగి అక్కడ్నుండి కదిలాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవుతుంది. హలో సార్, సమీరా గారిని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశాము. ఏంటి సార్, పేషెంట్ దగ్గర ఎవరూ లేరు. ఇలా అయితే ఎలా సార్? ఎవరో ఒకరు ఉండాలి కదా. మేము జాగ్రత్తగా చూసుకున్నా కూడా పేషెంట్కి మీరు ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది కదా. ఇప్పటి వరకు ఐసీయూలో ఉండడం వల్ల మీ అవసరం లేదు. ఇకపై ఆమెకు ధైర్యం చెప్పవలసింది మీరే అని మర్చిపోయారా? త్వరగా రండి సార్, అడావిడి చేసింది నర్స్. అలాగే మేడం అని కళ్ళు తుడుచుకుంటూ ఫోన్ కట్ చేసి హాస్పిటల్కి బయలుదేరాడు సాగర్. అడుగు ముందుకు వేసేలోగా మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. హలో సాగర్, ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కాస్త కుదుటపడింది. సమీరాకి ఎలా ఉందిరా అంటూ అడిగింది సాగర్ అక్క సౌమ్య. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందక్క. జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు సమీరాని. అదేంటి సాగర్, నువ్వు హాస్పిటల్లో లేవా? ఇలాంటి సమయంలో సమీరాని ఒంటరిగా వదిలేస్తే తను డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నువ్వు త్వరగా వెళ్ళి అక్కడ చూసి నాకు ఫోన్ చేసి చెప్పు సమీరా ఎలా ఉందో. అమ్మ గురించి నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు చెప్పింది వాళ్ళక్క. సరే అక్క. కాసేపటికి హాస్పిటల్కి చేరుకున్నాడు సాగర్. సాగర్ని చూసి మొహం తిప్పేసుకుంది సమీరా. సాగర్ బెడ్ దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుని, సమీరా, నన్ను చూడడం కూడా నీకు ఇష్టం లేదా? నన్ను క్షమించు అంటూ సమీరా చేయి పట్టుకున్నాడు. సమీరా ముఖం తిప్పేసుకుని అతని చేతిని విదిలించి పక్కకు తిరిగింది. నీకు పదే పదే సారీ చెప్తున్నా అని అలసైపోయానన్నమాట అన్నాడు సాగర్. తప్పంతా చేసేసి ఒక్క మాట సారీ అని నోటి చివరి నుండి చెప్పి జరిగింది మర్చిపో అంటే ఎలా మర్చిపోవాలి సాగర్? బొగ్గల మీద కన్నీటిని కూడా తుడుచుకునే ఓపిక లేక అలాగే పడుకుంది. అలా కాదు సమీరా, నువ్వు నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. అతని మొహంలో చిరాకు కనిపిస్తుంది. అర్థం చేసుకున్నాను కాబట్టి మీరు ఇలా నా ప్రాణాలతో చెలగాటమాడినా మౌనంగా నాలో నేనే కుళ్ళిపోతున్నాను తప్ప మిమ్మల్ని మీ అమ్మగారిని పల్లెత్తు మాట అనలేకపోతున్నాను అంతే రోషంగా చెప్పింది సమీరా. అయ్యో సమీరా, నువ్వలా మాట్లాడుకు, నేను భరించలేను. అమ్మ మొండిగా తిండి తిప్పలు మానేసి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది కదా. నీకది అర్థం కావట్లేదు. అతని మొహంలో కోపం ఛాయలు కనిపిస్తున్నాయి. అవును, ఆవిడ ఆడదే కదా. అమ్మతనంలో మాధుర్యం ఏమిటో ఆవిడికి తెలీదు. నా కడుపులోని బిడ్డని బయటకు రాకుండా అడ్డుకున్నది ఆవిడ కాదు. ఆవిడ మీద ప్రేమతోనే కదూ మీరు నా ప్రాణాలతో చెలగాటమాడారు. ఎవరిచ్చారండి మీకు అధికారం? నేను నోరు మూసుకోబట్టే కదా మీరిలా చేశారు. సమీరా కోపం చూసి అతను మరింత రెచ్చిపోయాడు. అవునే, నాకు అమ్మంటే ప్రాణం. అమ్మ తర్వాతే ఎవరైనా. అమ్మకిష్టం లేదు కాబట్టే నీకు అబార్షన్ చేయించాను. చాలా? ఇంకా ఏమైనా చెప్పాలా? అంటే మీ అమ్మ సంతోషం కోసం నాకు ఈ కడుపుకోత సృష్టించారన్నమాట. నిరసనగా భర్తమొహంలోకి చూసింది. చాలే, ఇంక నోర్ముయ్, అందరూ మనల్ని చూస్తున్నారు అన్నాడు సాగర్. ఆడదానికి ఆడదే శత్రువు అని అంటే ఏంటో అనుకున్నా. మీ అమ్మలాంటి వాళ్ళని చూసి అలా అని ఉంటారు. ఇప్పుడు అర్థమవుతుంది. నా అమ్మతనాన్ని అడ్డగించిన అత్తగారిని తలుచుకుంటే ఆ మాట నిజమే అని అనిపిస్తుంది. అత్త అనే అహంకారానికి నిలువెత్తు నిదర్శనం ఆవిడ. నా అపరంజి బొమ్మ నా చిట్టి తల్లిని తన స్వార్థం కోసం బలిచ్చింది. అంతేలేండి, నా చిట్టి పాపాయి ఒక విధంగా అదృష్టవంతురాలు అని అనిపిస్తుంది. నాలాగా ఇంకో ఇంటికి కోడలుగా వెళ్ళి నాలాగా కడుపుకోత భరించక్కర్లేకుండా మీలాంటి వారు పెట్టే బాధలు పడకుండా నా కడుపులోనే కరిగిపోయింది. నాకింతటి కడుపుకోత బహుమతిగా ఇచ్చిన మిమ్మల్ని, మీ అమ్మని నేను నా మరుజన్మలో కూడా మరువను, అలాగే మన్నించలేను కూడా. సమీరా, నువ్వింత ఆవేశపడ్డం మంచిది కాదు. అమ్మ మొండితనం, నీ మూర్ఖత్వం వల్ల నాకు మనశ్శాంతి కూడా మాయమైపోయింది. అది చాలదని ఇద్దరు కలిసి నాపై మాటల తోటాలతో దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందని ఇంత గొడవ చేస్తున్నావు? 3 నెలలు నీ కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ దూరమైతే నీకింత బాధగా ఉంది. మరి 30 సంవత్సరాలు నన్ను మా అమ్మ ఇంతే ప్రేమగా పెంచింది కదా. మరి అమ్మ దూరం అవుతాను అంటే నేనెంత బాధపడాలి అన్నాడు. చాలా బాగుందండి. నన్నే మూర్ఖురాలు అని అంటారా? ఆవిడ ఆడదే కదా. సాటి ఆడదాని ఆవేదన అర్థం చేసుకోలేని ఆవిడ గురించి బాధపడుతున్నారు మీరు. మాటలు చాలా పదునుగా వస్తూ ఉంటే సాగర్కి మతిపోతుంది. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను. నన్ను నమ్ము సమీరా. చాలండి, చాలు. మీకో దన్నం, ఆవిడకో వేల దండాలు అంటూ విసురుగా దన్నం పెట్టి కళ్ళు తుడుచుకుంది. ఇక్కడే ఉంటే మళ్ళీ ఇలాగే ఇంకోసారి అవ్వదని ఎలా నమ్మాలి మిమ్మల్ని? అప్పుడైనా నాకు ఆవేదన తప్పదు కదా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంది సమీరా. ఏమిటది అడిగాడు. మీకోసం మీ అమ్మ కోసం నేనెందుకు రాజీ పడాలి? మీకిష్టమైతే మనం కలిసి ఉందాము. కేవలం మనిద్దరమే. మనతో ఇంకెవరూ ఉండకూడదు. లేదంటే జరిగిందొక పీడకల అని ఎవరి దారిన వాళ్ళం బ్రతుకుదాం. సమీరా, బాగా ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా?
ఆవేశంలో తీసుకునే పిచ్చి నిర్ణయం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని అరిచాడు సాగర్. మీకు నా మీద అరిచే హక్కు, చెప్పే అధికారం లేవు సాగర్. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి కఠినంగా హెచ్చరించింది సమీర. నాశనం అయ్యేది నా ఒక్కదాని జీవితం మాత్రమే కాదు, మీది కూడా. నేనేమి విడాకులు ఇచ్చి వెళ్ళిపోను. నా కడుపులో కరిగిపోయిన బిడ్డ సాక్షిగా చెప్తున్నా. దీనికి కారణమైన వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చి చేసిన తప్పుకు పశ్చాత్తాపపడినా నేను క్షమించను కసిగా అంది సమీర. మనం ఒకే ఇంట్లో ఉన్నా మన మధ్య ఏమీ ఉండదు, కనీసం మాటలు కూడా అని హెచ్చరించింది. మీకు కట్నం ఇచ్చి కొనుక్కున్నాను, ఇంట్లో పనులు మీరే చేయాలి. మీరు ఆవిడ కలిసి చేసిన కుట్రకు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఆమె మాటల్లో కసి అర్థమవుతుంది. నేను ఇంత చెప్పినా అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడితే నేనేమీ చేయలేను. అయినా ఇదేమీ పెద్ద విషయం కాదు సమీరా. మా అక్కకి 7 సార్లు అబార్షన్ అయ్యింది, అయినా తను సంతోషంగా ఉంది. మరి నువ్వెందుకు ఇలా రాద్ధాంతం చేస్తున్నావు? రూపం తెలియని పాప కోసం కనిపించిన అమ్మని కోల్పోమంటావా అడిగాడు. నా కోసం మీరు మారలేనప్పుడు నా నిర్ణయం కూడా మార్చుకోలేను. వెళ్ళండి ఇక్కడి నుండి, ఇంకా రావద్దు అంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, వెళ్ళిపోతున్నా అని చిరాకుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాగర్. ఫోన్ రింగ్ అయింది. సాగర్, సమీర ఎలా ఉందిరా ఆతృతగా అడిగింది వాళ్ళక్క. తనకేంటక్క, చాలా బాగుంది కోపంగా అన్నాడు. అదేంటి సాగర్, నువ్వేమైనా తనతో గొడవపడ్డావా అడిగింది ఆమె. నేను కాదక్కా, తనే నన్ను నోటికొచ్చినట్టు అంది. మహా పొగరు తనకే అన్నాడు. చాలే, ఆ పరిస్థితిలో ఏ అమ్మాయి అయినా అంతే అంటుంది అంది ఆమె. అక్క, నువ్వు కూడా నాదే తప్పు అన్నట్లు నాపై అరుస్తావేంటి చిరాగ్గా అన్నాడు. అవును సాగర్, తప్పంతా నీదే. మన అమ్మ ప్రాణాల కోసం తన కడుపులో ప్రాణం పోసుకున్న పసికందును త్యాగం చేసింది సమీర. మన అమ్మ ప్రాణాలని కాపాడిందనే చెప్పొచ్చు. ఆ బాధలో తను ఏం మాట్లాడినా మనం పడాలి. కానీ నువ్వేం చేశావు? తనకి ఇష్టానుసారంగా మాట్లాడావు ఆమెతో. ఇది తప్పు కాదా అంది ఆమె. అక్క, అదేమీ గొప్ప విషయం కాదులే. నీకు 7 సార్లు అబార్షన్ జరిగిందని అమ్మ చెప్పింది. అయినా కూడా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, మరి తానెందుకు అలా గొడవ చేస్తుంది అడిగాడు. నా పరిస్థితి వేరు, సమీర పరిస్థితి వేరు. నన్ను ఆమెను పోల్చడం తప్పు తమ్ముడు. మీ బావలాంటి తాగుబోతు మనిషితో నేను అడ్జస్ట్ అవుతున్నాను. ఇంకా పిల్లలు కూడా నాలాగే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఒక కణంకి రక్తమాంసాలు జతచేసి ప్రాణం పోసి తన ప్రాణాల్ని పణంగా పెట్టి కాపాడుకునే బాధ్యత తల్లిది. అలాంటి తల్లి తనని తాను త్యాగం చేయడం మామూలు విషయం కాదు. తన వాళ్ళందరినీ మనలో చూసుకుంటూ మనల్ని నమ్ముకుని ప్రేమని పంచే అమ్మాయికి నువ్వు అమ్మ కలిసి ఏం అన్యాయం చేశారో అర్థమవుతుందా? ధైర్యం చెప్పవలసిన నువ్వే తనపై అరవడం తప్పురా తమ్ముడు. నన్ను క్షమించక్క, నువ్వు చెప్పింది నిజమే. నేను అమ్మకి నచ్చ చెప్పలేకపోయాను. అది ఒప్పుకోకుండా సమీరా మీద కోపడ్డాను. తాను బాధగా మాట్లాడితే పొగరు పట్టింది అనుకున్నాను అన్నాడు. క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు. ముందు తన దగ్గరికి వెళ్ళి తనకి ఏదైనా తినిపించు. ఆమెకు క్షమాపణ చెప్పుకో. నీ మీద ప్రేమ కలిగేలా ప్రవర్తించు. నెమ్మదిగా హితబోధ చేసింది వాళ్ళక్కయ్య. సరే అక్క, ఉంటాను అంటూ అక్కడి నుండి సమీర దగ్గరికి బయలుదేరాడు. చూసావా అమ్మా, నీ మొండితనం తమ్ముడు కాపురంలో చిచ్చు రాజేసింది. వాళ్ళ సొంత విషయాల్లో కల్పించుకుని ఇద్దరినీ విడదీశావు. అయినా నీకేమీ హక్కు ఉందని వాళ్ళ విషయంలో కలగజేసుకున్నావు. సమీర బాగా చదువుకునే అమ్మాయి, అయినా కూడా నిన్ను తన తల్లిలా చూసుకుంది. నువ్వేం చేశావు? తనకి ఎంతైనా అత్తగారి దర్పం చూపించావు. అత్త ఎప్పటికీ అమ్మ అవలేదు అని నిరూపించావు. 30 ఏళ్లు వచ్చినా ఇంకా నీ కొడుకుని నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నావు. ఇటు నీకు అటు సమీరాకి సర్ది చెప్పలేక సతమతమవుతున్నాడు సాగర్. ఏంటే సౌమ్య, నన్ను ప్రశ్నించే అంత పెద్దదానివి అయ్యావా? అయినా ఇదేమీ పెద్ద విషయం కాదు. మనకేమీ ఆస్తుల్లేవు. 2 పిల్లల్ని పోషించి వాళ్ళకి అన్నీ సమకూర్చడానికి. పెద్దరికంతో చెప్తే వాళ్ళు పెడచెవిన పెట్టి ఇదిగో ఇలా నా ప్రాణాల మీదకు తెచ్చారు. మొండిగా వాదించారు ఆవిడ. అమ్మా, మీ అత్తగారు కూడా ఇలా చేస్తే నువ్వు మమ్మల్ని కనేదానివా? నీకో న్యాయం, నీ కోడలకో న్యాయమా? నీ కాలి కింద చెప్పులా నీ అత్తగారుండాలి. మరి నీ కోడల కాలి కింద నువ్వలా ఉండవెందుకు? మనం ప్రేమతో ఎదుటివారి మనసులో స్థానం సంపాదించుకోవాలి, అధికారంతో కాదు. మా అత్తగారి నిన్ను చూడ్డానికి వెళ్ళొద్దని నన్నంటే ఇప్పుడు నేనెవరు చూసుకునేవాళ్ళు అడిగింది. అమ్మా, నీకింత జరిగిన తర్వాత కూడా విషయం అర్థం కాకపోతే ఎవరం ఏమీ చేయలేము. పెద్దరికం అంటే పంతం పట్టి సాధించుకోవడం అని అనుకుంటున్నావా? రేపు తమ్ముడు నీ బుద్ధి అర్థం చేసుకుంటే నిన్ను అమ్మ అని కూడా పిలవడు. అప్పుడు నీ వెంట ఉండేది ఎవరో గుర్తు చేసుకో. వాడు నా కొడుకు, ఎప్పటికీ అలా మారడ్లే. నీ శాపాలు నాపై పనిచేయవు. వెళ్ళి నీ పని చూసుకో అందావిడ. సరే, నేను వెళ్తున్నా. నీ కొడుకు చేతే పనులు చేయించుకో అంటూ గదిలోంచి బయటకు వచ్చింది ఆమె. ఒరే తమ్ముడు, నువ్వు అమ్మ మారరు అని అర్థమైంది. అమ్మ దగ్గర నేనుండి చూసుకోను. నాకు సంసారం ఉంది. నాకు మా ఆయన కావాలి. నీలా కుటుంబాన్ని వదిలేసుకోలేను నేను అంది సౌమ్య.
అక్క నేనొచ్చిందాకా ఉండు, సమీరతో మాట్లాడుతూ ఉన్నా. అమ్మకి నేను చెప్తాను, ప్లీజ్ ఉండు అంటూ బ్రతిమాలాడు. చెప్పినట్లే ఒక గంటలో అక్కడికొచ్చి, నేనమ్మతో గట్టిగా మాట్లాడతాను, నువ్వు అడ్డుకోకు, తల్లి బెడ్ దగ్గరికి వెళ్తూ చెప్పాడు. సరే తమ్ముడు, నేను ఆవిడతో మాట్లాడలేను, ఆవిడ పరిస్థితి ఏంటో నువ్వే చూసుకో అంది సౌమ్య. అమ్మా అంటూ పిలిచాడు సాగర్. వచ్చావా నాయనా, మీ అక్క చూడు నన్ను ఇలా వదిలేసిపోయింది అందావిడ భారంగా. నేనొచ్చేశానులే అమ్మా, సమీర కూడా నన్ను రావద్దు అంది, ఇంకా మనిద్దరం ఉండొచ్చు అన్నాడు. అదేంట్రా, ఏమైంది అంది ఆవిడ. నీ మాటల వల్ల తాను నన్ను వదిలేసింది, విడాకులు కూడా ఇవ్వను అని చెప్పింది, పోతే పోనివ్వు అన్నాడు. నా కోసం మీరు విడిపోతారా? వద్దురా నాన్న, నేనేదో బుద్ధి లేక మిమ్మల్ని బాధ పెట్టాను, నేనే వెళ్ళి కోడల్ని బ్రతిమాలి తెచ్చుకుంటాను అంది ఆవిడ. అమ్మా నువ్వుంటే తాను ఉండను అంది, అందుకే నిన్ను ఎక్కడైనా వృద్ధాశ్రమంలో చేర్చుదామని అనుకుంటున్నా అన్నాడు సాగర్. బాబు నేను అమ్మన్రా అందావిడ. నువ్వు అమ్మవే, కానీ ఇప్పుడు నా సంసారం నీ వల్లే కదా ముక్కలైంది, మన పరువు ఏం కావాలి అడిగాడు. తప్పు నాదేరా నాన్న, ఇంట్లో ఒక మూల పడుంటాను, నన్ను అలా బయటికి పంపేయకు కళ్ళు తుడుచుకుంటూ అందావిడ. అమ్మ సమీర నీ కోడలుగా కాకుండా బిడ్డగా చూసుకో అమ్మా, అందరం సంతోషంగా ఉంటాము అన్నాడు. నిజమేరా అబ్బాయి, నాకు ఒంట్లో శక్తి వచ్చింది, ఇవాళ సాయంత్రమే మనం కోడల దగ్గరికి వెళ్దాం, అది నా కళ్ళు తెరిపించింది, నేను తన్ని నా కన్నబిడ్డలా చూసుకుంటాను అందావిడ. అమ్మ నీలో మార్పు రావాలనే నేను వెళ్ళిపోతున్నా అన్నాను, నేనొదిలి ఎలా వెళ్తానో అంది సౌమ్య. అలా సాగర్ సమీర మళ్ళీ ఒక్కటయ్యారు. పెద్దరికం అంటే పట్టుపట్టి సాధించడం కాదు, అనుభవాలు పంచి ప్రేమని పెంచడం.